ఇటువంటి సినిమా జీవితంలో వస్తే ఒట్టు మాస్ మహారాజ్ కొట్టేలాగా ఉంటుంది. ఆయన సినిమాల్లో ఒక డీసెంట్ మంచి మెమరబుల్ సినిమా అన్నమాట. ఇలాంటి సినిమా ఇంకో హీరో ఎవరు తీసినా చాలా చాలా బాగుంటది. బట్ అప్పట్లో కొంచెం అలగలగా ఆడిందేమో కానీ ఇప్పుడు తీసుంటే మాత్రం ఇంకా బ్లాక్ బస్టర్. క్లాసికల్ మూవీ అన్నమాట. హిట్టర్ ఫ్లాప్ అని పక్కన పెట్టండి, ఇలాంటి ప్రయోగాలు మాత్రం చెయ్యాలి. సినిమా చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. మాకే కాదు ఎంతో మందికి జ్ఞాపకాలను గుర్తొచ్చే సినిమా ఇది, ఎప్పటికీ మర్చిపోలేండి. రవితేజన్ అన్న లాంటి హీరో ఇంకెవ్వరు ఈ సినిమా చేయలేరు. ఈ కాలంలో డైరెక్టర్స్ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదండి. అది కాకుండా ఇలాంటి గొప్ప సినిమాలు ఆయన తీయాలి. లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏవో చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక పాట ఉంటుంది మౌనంగానే ఎదగమని, ఆ సాంగ్ చూసుకొని మనం చాలా నేర్చుకోవచ్చు. రెండు 2004లో వచ్చిన నా ఆటోగ్రాఫ్ మూవీ ఎంతో సెన్సేషన్ హిట్గా, అప్పట్లో ఎంతో క్రేజీగా వచ్చినటువంటి మూవీ నా ఆటోగ్రాఫ్ మూవీని ఇప్పుడు చూడటానికి రిలీజ్ చేశారు. రిలీజ్లోని ఒకసారి ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. ఒకసారి నా ఆటోగ్రాఫ్ మూవీ ఎంతో ఎమోషన్స్తో కూడినటువంటి మూవీగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం రండి. మరి అంటే పాత మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నట్లు ఉన్నది, మాకు ఫ్రెష్గా రిఫ్రెషింగ్ ఉంది. మళ్ళీ 4K కూడా బాగా చేశారు, చూడొచ్చు మళ్ళీ ఒకసారి. బాగుంది. అంటే అప్పుడు గతంలో ఉండే ఎమోషన్స్ అన్ని నెమరు వేసుకున్నారా? ఈజీగా సూపర్, చాలా ఎక్సలెంట్. అసలు ఎప్పుడో చూడాలనుకున్న సినిమా లక్కీగా రిలీజ్ చేశారు, చాలా హ్యాపీ. మీ ఎమోషన్స్ అన్ని చూసుకున్నారా ఒకసారిగా? ఆ మూవీ చూస్తుంటేనే వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా ఎమోషన్స్ అన్ని. మేమందరం ఆర్టీఎఫ్స్ కాబట్టి, రవితేజ గారి ఫ్యాన్స్ కాబట్టి, మహారాజా కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేసాం ఈ మూవీ, ఖచ్చితంగా చెప్తాం. 2004లో వచ్చిన సినిమా ఇప్పుడు మళ్ళీ చూసారు, చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ బాగుంది. సినిమా చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. ఎంతైనా సరే రవితేజ అనే మొత్తం ఇండస్ట్రీ కెరియర్లోనే ది బెస్ట్ ఫిలిం అంటే ఇదే అనమాట. మాకే కాదు ఎంతో మందికి జ్ఞాపకాలను గుర్తొచ్చే సినిమా ఇది, ఎప్పటికీ మర్చిపోలేండి. చాలా మంచి జ్ఞాపకాలు. ఎమోషన్ గా చూపించారు. అంటే అప్పటికి ఇప్పటికి రవితేజ గారు ఎలా ఉన్నారు? అప్పటికి ఇప్పటికి ఈ సినిమా గ్రేస్ మాత్రం తగ్గలేదండి. అప్పుడు చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో ఈ రోజు చూసినప్పుడు కూడా ఆ సినిమా చూసినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది సార్. ఎందుకంటే మన అందరం చిన్న వయసు నుంచి వచ్చిన వాళ్ళమే. ఎప్పటికైనా మనకంటే స్కూల్ డేస్లో లవ్ స్టోరీ ఉంటుంది, కాలేజ్ డేస్లో లవ్ స్టోరీ ఉంటుంది. మనందరం వాటిని మిస్ అవుతాం సార్. సో ఏంటంటే అవన్నీ గుర్తేసారు మనకి. ఇటువంటి సినిమా జీవితంలో వస్తే ఒట్టు మాస్ మహారాజ్ కొట్టేలాగా ఉంటుంది. ఎవరు గ్రీన్ చంపేస్తాడు మా ఓడు. ఎలాంటి సినిమాని పడగొడేస్తాం. ఎన్ని రీల్స్ ఇలా ఉండదు. లారుకి వచ్చి చూస్తే పిచ్చెక్కిపోతారు. ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది భయ్యా. అందరి లైఫ్ లో జరిగే స్టోరీ మా వాడు తీశాడు. ప్రతి ఒక్కరిని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, చంపేస్తాడు, అంతే. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విమల ఒక లతిగా ఉంటారు. ఒక ఆయన సినిమాల్లో ఒక డీసెంట్ మంచి మెమరబుల్ సినిమా అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విమల ఉంటుంది, ఒక లతిగా ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్లో ఆయన ఎలా చూస్తారంటారు? ఎలా చూస్తాం, రవితేజ ఎలా చూస్తాం. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అన్నయ్య మాత్రం ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలనే కోరుకుంటున్నాం. అన్నయ్యనే కాదు, ఎవరైనా సరే మళ్ళీ తీయాలి. ఆల్ టైమ్ మై ఫేవరెట్ మూవీ నా ఆటోగ్రాఫ్. ఇలాంటి సినిమా ఇంకో హీరో ఎవరు తీసినా చాలా చాలా బాగుంటది. బట్ అప్పట్లో కొంచెం అలగలగా ఆడిందేమో కానీ ఇప్పుడు తీసుంటే మాత్రం ఇంకా బ్లాక్ బస్టర్. చూసారు కదా, ఇప్పుడు ఎన్నిసార్లు చూసారు ఈ సినిమా? ఈ సినిమా అప్పట్లోనే ఒక 10 times దగ్గర చూసానండి. క్లాసికల్ మూవీ అన్నమాట. ఈ మూవీ అంటే హిట్టర్ ఫ్లాప్ అని పక్కన పెట్టండి, ఇలాంటి ప్రయోగాలు మాత్రం చెయ్యాలి. సినిమా మాత్రం మొత్తం మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. మీరెన్నిసార్లు చూసారు? నేను 2 సార్లు. మనసుకు హత్తుకునే సినిమా అన్నమాట ఇది నా ఆటోగ్రాఫ్ అని. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. అందులో రవితేజ క్యారెక్టర్ నీదేవచ్చు, నాదేవచ్చు, అతందవచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. మన స్కూల్ లైఫ్లో జరిగిన విషయాలన్నీ మనకు గుర్తు వస్తాయి. మా క్లాస్మేట్ గుర్తు వస్తుంది. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన పరిచయాలన్నీ గుర్తు వస్తాయి. తర్వాత లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏవో చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక పాట ఉంటుంది మౌనంగానే ఎదగమని, ఆ సాంగ్ చూసుకొని మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వికలాంగులే బతకగలిగినప్పుడు మొక్కలో లవ్ ఫెయిల్ అయితే పాస్
అయితే అంతే కదా. మన అమ్మ నాన్న కోసం ఇంకా లైఫ్ ఉందని చూపించేది భూమిక క్యారెక్టర్ అంతే కదా. అలా మన లైఫ్ లీడ్ చేయాలని చెప్పేది మన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. పక్కన నేను చాలాసార్లు చూసానండి. నా ఫేవరెట్ మూవీ ఇది అన్నిటికంటే. ఇదేంటంటే అండి, నేను చాలాసార్లు చూసాను సినిమా. ఇలాంటి సినిమాలు చేయాలి, ఒక యాక్టర్కి ఇలాంటి సినిమా పడాలి. ఆయన ఫేస్ క్లోజ్అప్ షాట్స్ ఎమోషన్స్ చూస్తుంటే అసలు ఇలాంటి యాక్టర్ ఏమైపోయారా అని. ఈ కాలంలో డైరెక్టర్ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదండి. అందుకే అసలు మాస్ అనే ట్యాగే ఉండిపోతుంది. అది కాకుండా ఇలాంటి గొప్ప సినిమాలు ఆయన తీయాలి. అంటే ఎంతో ఎమోషనల్గా ఉండేటువంటి ఈ సినిమా, అంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కాలంలో రావట్లేదు. అంటే 2004లో వచ్చింది. ఎంతో ఎమోషనల్గా అసలు ప్రేమను ఎలా చూపించాలి, బాధ్యతలను ఎలా చూపించాలి, మన ఇంట్లో ఎలా నడవాడికలు నడవాలి అనేది ప్రతిదీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు. మీకు ఏమనిపిస్తుంది ఈ సినిమా చూస్తే? నిజంగా ఇలాంటి సినిమా మా అన్న ఆ టైంలో తీయడం, మేము నిజంగా ఆ టైంలో చిన్నలో అయిపోయామండి. అలాంటి టైంలో నుండుంటే కాళ్ళ ఎగరేద్దాం సినిమాకి. రవితేజ అన్న లాంటి హీరో ఇంకెవ్వరు ఈ సినిమా చేయలేరు. రవితేజ తీసాడు కాబట్టి నిజంగా ఇప్పటికే యూట్యూబ్లోని టీవీలోని చాలా మంది చూస్తుంటారు. నేనైతే ఒక 50-100 సార్లు పైగా చేశాను. ఇలాంటి హీరోకి, నా అన్నకి, నా రవితేజ అన్నకి ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నాను నేను సినిమా చూసి. అన్న ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ పాటలు కానీ రవితేజ అన్న యాక్టింగ్ కానీ వన్ మ్యాన్ షో చేశాడు అన్న. ఒక హీరో ఎనర్జీ చేయగలడు, డ్యాన్స్ చేయగలడు, ఇలాంటి సినిమాలు కూడా చేయగలడు అంటే ఓన్లీ మా హీరో రవితేజ, వన్ అండ్ ఓన్లీ రవితేజ. ఇలాంటి సినిమాకి ఎన్ని అవార్డులు ఉన్నా కూడా తప్పలేదు. ఆ టైప్ సినిమా అయితే గర్వపడుతున్నాం నిజంగా. రిలీజ్ కి ఇప్పుడు చూసి మేము చాలా సరదా ఫీల్ అవుతున్నాం. హిట్ ఫ్లాప్ చూడమండి, రవితేజ అంటే ప్రాణం. నెక్స్ట్ మాస్ జాతర సినిమా రిలీజ్ ఉంది, దానికి చేస్తాం. మామూలు కూడా మాస్ జాతర సినిమాకి హిట్ ఫ్లాప్ మాకు సంబంధం లేదు. మా హీరో గుండెలో ఉంటాడు రవితేజ. కేవలం రవితేజ అన్న గురించే వస్తాం సినిమాలకి. ఈ సినిమా అయితే తిరుగులేదండి. ఇప్పుడు థియేటర్లో ఏమంటే ఎదుగానండి, టీవీల్లోనే అతుక్కుపోతారు జనాలు. మా అమ్మ నాన్న ఎవరైనా ఇలాంటి సినిమాలు రావాలి నిజంగా ఈ టైంలో మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా. నేను నా చిన్నప్పుడు బోల్సలు చూస్తాను. నేను పక్కా రవణ్ అబ్బండి, పక్కా చిన్నప్పటి నుండి పిచ్చి నాకు రవణ్ అంటే. రవితేజ తర్వాత నాకు ఎవడైనా ఈ సినిమా కాదు, ఈడియట్ ఏ సినిమా మాకు రవణ జై రవణ. అమ్మ నాన్న రవితేజ అంతే. జై రవితేజ. అమ్మా నాన్న రవితేజ.